ఇంతవరకు నా కెరీర్ లో 24 రాబరీలు చేశాను, 32 మర్డర్లు చేశాను, 48 రేపులు చేశాను. ఇక కిడ్నాప్లు అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పరు అయితే జై శ్రీరామ్ అనాలి మీరు. నేను అనాలంటే నాకు ఒక రీజన్ చెప్పండి. నేను జై యేసుక్రీస్తు అంట, మీరు అనరా? ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎందుకు చేయగొట్టాలో నేను చెబుతా, రాముడికి ఎందుకు చేయగొట్టాలో మీరు చెప్పండి. ఒక రీజన్ చెప్పండి. నేను చెప్తా. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, తండ్రి చెప్పిన మాట వినేవాడు, ఇంకా ఈ దేశంలోని 100 కోట్ల మంది హిందువులు ఫాలో అయ్యే భగవంతుడు. కాబట్టి నువ్వు జై కొట్టాలి. యేసుక్రీస్తుకి జై ఎందుకు కొట్టాలంటే మనందరి కోసం ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి, ప్రతి మానవుడికి కోసం ఆయన రక్తం గార్చాడు కాబట్టి, మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన జై కొట్టాలి. ఏంటి, మనందరి కోసం ప్రాణం పెట్టాడా? అయితే మళ్ళీ తిరిగి తీసుకున్నాడు కదా. మళ్ళీ తిరిగి తీసుకుంటే ప్రాణం పెట్టినట్టు ఎలా అవుతుందో చెప్పు. దీనికి సమాధానం చెప్పురా. సరే, మనందరి కోసం రక్తం కార్చాడు అంటున్నావు. మనందరి కోసం రక్తం కార్చింది యేసుప్రభు కాదు. మనందరి కోసం రక్తం కార్చింది శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్. వీళ్ళు మన కోసం రక్తం కార్చారు. ఇంకా మన స్వతంత్ర పోరాటంలో చాలా మంది, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన కోసం ప్రాణాలు పెట్టారు. దీనికి మీరు ఏమంటారు సార్? రాముడికి జై కొట్టద్దా? రామాయణం చదివిరా మీరు? చదివా. విన్నారా? రామాయణం విన్నారా? విన్నాను. రాముడు ఎంత మంచోడు తెలుసుకుంటా. నీకు తెలియదు అర్థం. ఇప్పుడు నేనేమంటా అంటే నాకు ఎందుకు నచ్చలేదంటే, రాముడి పుట్టుక ఒక కారణం విష్ణువు. రాముడు అవతారం ఎత్తక ముందు తులసిని అలాగే బృంద వీళ్ళిద్దరిని కూడా వీళ్ళ మానాన్ని పాడు చేస్తారు. ఎవరు? విష్ణువు. రాముడు అవతారం ఎత్తక ముందు, అంటే రాముడు అవతారం ఎందుకు వచ్చిందని చూద్దాం. వీడేం చెప్తున్నాడంటే, శ్రీ మహావిష్ణువు తులసిని మానభంగం చేశాడు కాబట్టి తులసి శాపం ఇచ్చింది, నువ్వు మానవ రూపంలో జన్మించి ఇంకా నీ భార్యని కోల్పోతావు, దూరం అవుతావు అని చెప్పేసి శాపం ఇచ్చింది, అందుకే శ్రీరాముడు జన్మించాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే నేను చెప్తా వినండి. ఒక రాక్షసుడు ఉంటాడనమాట, అతని పేరు శంఖచూరుడు. అతను ఏం చేస్తాడంటే దేవతలతో యుద్ధం చేస్తూ ఉంటాడు అనమాట. అందరినీ ఓడించి అంతా ఆక్రమించేసి, ఇంకా దేవతలను కూడా ఆక్రమించి వాళ్ళతో యుద్ధం చేసి అందరినీ గెలిచేయాలని చెప్పేసి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందంటే, తులసి అంటే ఈమె మహాపతివ్రత అనమాట. కాబట్టి ఆ పాతివ్రత్యం ఇతన్ని కాపాడుతుంటుంది ఈ రాక్షసుని. కాబట్టి ఇతన్ని ఎవరు ఓడించలేకపోతారు. దీనివల్ల అతనికి తిరుగు లేకుండా పోతుంది, అతన్ని ఎవరు ఓడించలేకపోతారు. కాబట్టి అందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువు కోరుకుంటారు అనమాట. శ్రీ మహావిష్ణువును కాపాడమని చెప్పేసి కోరుకుంటారు అనమాట. శ్రీ మహావిష్ణువు అప్పుడు ఏం చేస్తాడంటే, శంఖచూడి అవతారంలో అంటే అతని రూపంలోకి మారి తులసి దగ్గరికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని ఎలాగైనా పోగొట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తాడు అనమాట. ఇందులో ఏం తప్పు ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అయినా కూడా ఇక్కడ 2 పరమార్థాలు ఉన్నాయి. అవేంటంటే, ఆమె తన మానాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఇక్కడ చెప్పబడుతుంది. స్త్రీ యొక్క పాతివ్రత్యం ఎంత గొప్పదంటే దేవుళ్ళు దేవతలు కూడా ఎవరు ఓడించలేనటువంటి విధంగా మారుతుందని చెప్పేసి ఇక్కడ ఒక పరమార్థం అయితే ఉంది. ఇక్కడ ఉన్న 2వ పరమార్థం ఏంటంటే, నువ్వు ఏదైనా ధర్మం కోసం పోరాడుతున్నావా, అయితే అక్కడ కొన్ని తప్పులు జరగచ్చు. నీ అల్టిమేట్, నీ యొక్క ఆశయం ధర్మం అవుతుంది కాబట్టి అది కూడా, ఆ తప్పు కూడా ధర్మమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే చెప్తాను. ఒక కుక్క ఉంది. ఆ కుక్క ఈ సమాజంలోని చిన్నపిల్లలను కరుస్తూ ఇంకా వాళ్ళని గాయపరుస్తూ ఉందనుకోండి, మీరేం చేస్తారు? వాళ్ళని కాపాడాలి. ఆ కాపాడే సమయంలో ఆ కుక్కని మీరు చంపేయచ్చు. చంపడం అనేది అధర్మం, అది ధర్మం కాదు. కానీ మీ యొక్క ఆశయం ఏంటి? ధర్మం. కాబట్టి మీరు చేసే ఆ అధర్మం అంటే ఆ కుక్కని చంపడం, అది కూడా ధర్మమే అవుతుంది. వంచన యొక్క ఆశయం ధర్మం అయితే వంచన కూడా ధర్మమే అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ గా ఈ సిచ్యువేషన్ కి అయితే సూట్ అవుతుంది. ఇప్పుడు ఆ గౌతముడి రూపంలో వెళ్తాడు. ఇది మీ అందరికి తెలిసిన స్టోరీ. అట్లా వెళ్ళినప్పుడు ఆవిడ ఏమనుకుంటుందంటే తన భర్త అనుకొని అతనికి లొంగిపోయింది, అంటే తనతో కలిసింది అనమాట భర్త.
అట్లా మోసం చేస్తాడు ఇంద్రుడు. అదే విధంగా సేమ్ అదే విధంగా విష్ణు ఏం చేస్తాడంటే తన భర్త రూపంలో, తులసి యొక్క భర్త రూపంలో అరే ఇప్పటిదాకా నేను చెప్పింది అదేరా, నువ్వు చదివిన దాంతో కూడా ఉంది అదేరా. ఏంటి, ఇంద్రుడు తన కామదాహం తీర్చుకోవడానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని కాపాడడానికి ధర్మం కోసం వెళ్ళాడు. ఇది తేడా. రెండింటినీ కలిపి ఇంద్రుడు చేసింది ఒకటే, శ్రీ మహావిష్ణువు చేసింది ఒకటే అంటావేంటి? నువ్వెవరో చెప్పు, మాయావి నువ్వెవరో చెప్పు, లేదా నేను వెంటనే చెప్పిస్తానని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అసలు రూపాన్ని చూపిస్తాడు విష్ణు. నేను విష్ణుని ఇట్లా నీ భర్త రూపంలో వచ్చాను. అది నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పరా? ఇప్పుడు ధర్మం కోసం ప్రాణం పెట్టేవాడు గొప్పనా, ఇతరుల పాపాల కోసం ప్రాణం పెట్టేవాడు గొప్ప? ఎవరు గొప్పనో నువ్వే చెప్పు. సో అది ఇక తెలిసి ఈవిడ బాధపడింది, ఏడ్చి నువ్వు దేవుడు అని అందరూ బొరుకుతా ఉంటారు కదా నిన్ను, నువ్వు ఈ విధంగా చేయొచ్చా? నువ్వు నా పాతివ్రత్యాన్ని జడగొట్టావు, నా భర్తను చంపావు, ఇది ఈ విధంగా ధర్మం. కాబట్టి నేను నీకు శాపం పెడతాను. నువ్వు నరావతారిగా భూమి మీదకి వస్తావు. అప్పుడు ఏ విధంగా అయితే నా భర్తకి నేను దూరం అయిపోయానో అలాగే నీ భార్య నీకు దూరం అయిపోయింది. ఆమె శాపం ఇచ్చింది కాబట్టి భూమి మీదకి రాలేదురా. దేవతలందరూ వెళ్ళి ఈ రావణాసురుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని చంపేయాలని చెప్తే అప్పుడు అతను నరావతారాన్ని తీసుకున్నాడు. అది కూడా ఎందుకు నరావతారాన్ని తీసుకున్నాడు? రావణాసురుడికి ఒక వరం ఉంది, నరుడు వానరుడు వీళ్ళు తప్ప నన్నెవరూ చంపకూడదు, ఎవరు చంపలేరు, నాకు చావనేదే ఉండకూడదు అని చెప్పేసి. కాబట్టి నరావతారం తీసుకున్నాడు. అందులో ఈమె ఇచ్చిన శాపాన్ని వరంగా వాడుకున్నాడు. ఆ శాపం ఉంది కాబట్టే రావణాసురుణ్ణి చంపడానికి అవకాశం దొరికింది. నాకే శాపం ఇస్తావా అని చెప్పేసి ఆమెను చంపేయలేదు. అంతేకాక ఇంకా ఆమెకు వరం ఇచ్చాడు, నువ్వు భూమి మీద తులసి మొక్కగా మొలుస్తావు, అందరూ నిన్ను పూజిస్తారు అని చెప్పేసి, ఆమె పాతివ్రత్యానికి నిదర్శనంగా. ఇట్లాగా కొన్ని అధర్మమైనటువంటి, అంటే ఒక స్త్రీల్ని పాడు చేసి, సరిగ్గా చూస్తే అసలు ఇవి తప్పులే కాదు. ఇటువంటి వాటిని పట్టుకొచ్చి వీడు మీ పుస్తకాల్లో బూతులు ఉన్నాయి, మీ పుస్తకాల్లో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, తప్పులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి వీడి పుస్తకంలో వీడికి తప్పులు కనపడవా? నువ్వు చెప్పు నాకు సమాధానం. దావీదు అనే ఒకడు ఉంటాడన్నమాట. వాడు ఏం చేస్తాడు, ఒక అమ్మాయిని అంటే భటుని భార్యను తీసుకొచ్చి తను రేప్ చేస్తాడనమాట, మనభంగం చేసేస్తాడు. ఇలా ఒకటి కాదు చాలానే చేస్తాడులేండి. దానికి శిక్షగా యెహోవా, ఇజ్రాయిలు దేవుడైన యెహోవా ఏం చెప్తాడంటే, దావీదు తప్పు చేసినందుకు శిక్ష వేస్తున్నాడు. ఎవరికి? దావీదు కాదు, అతని భార్యకు. అతనికి భార్య ఉంటాదన్నమాట. అతని భార్యకు శిక్ష వేస్తున్నాడు. ఏ విధంగా శిక్ష వేస్తున్నాడు అంటే, ఇప్పుడు దావీదు భార్యకి కొడుకులు ఉంటారు కదా, వాళ్ళతో దావీదు భార్యని అంటే సొంత తల్లితో మనభంగం చేయమని చెప్పేసి కొడుకులను పంపిస్తాడనమాట. కొడుకులతో బహిరంగంగా, అది కూడా బహిరంగంగా అందరూ చూస్తుండగా మనభంగం చేపిస్తాడు. ఒక తల్లికి ఇంతకంటే చరిత్రలో ఇంతకంటే నీచమైన అవమానం ఇంకేముంటుంది? అది కూడా తల్లి ఏం తప్పు చేయలేదు, తల్లి ఎందుకు శిక్ష అనుభవించాలి? శిక్ష అనేది ఆ దావీదుకు వేయాలి కదా. అంటే ఏమంటారు మీరు, మా దాంట్లో బూతుంది మీ దాంట్లో బూతుంది అంటారు, అంతేనా? మా దాంట్లో పోతుందని నేను చెప్పటల్లా, మాది పరిశుద్ధం అని చెబుతుంది. పరిశుద్ధం అని చెప్పేసి దప్పు కొట్టుకొని మరి తిరిగేది మీరే కదరా. ఒక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఇక ఏ పుస్తకంలో లేవు. బైబిల్ గ్రంథంలో మంచి విషయాలు ఉన్నాయా? 100,000 మొత్తం మంచి విషయాలు. ఆదికాండము 11:14-19 వరకు. తెరాహుకు 3 కుమారులు, అబ్రహాము, నెరోహు మరియు ఒక కుమార్తె సారాయి. ఇందులో హరాన్ అనేవాడికి ఒక కొడుకు, ఒక కూతురు, మీకా కూతురు. మీకాని తన అన్న నాహోర్ పెళ్లి చేసుకుంటాడు. అంటే తన సొంత తమ్ముడు కూతురుని నోహా పెళ్లి చేసుకుంటాడు. ఆదికాండం 19:30-38 వరకు. తమ తండ్రికి ద్రాక్ష సారా తాగించి అతనితోనే 2 కూతుర్లు ఒకరి తర్వాత ఒకరు సెక్స్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలా వారు తమ తండ్రి లోట్ వల్ల గర్భవతులై 2 కొడుకులను కనెను. అది పరిశుద్ధ గ్రంథం అంట. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రపంచంలోనే పరిశుద్ధ గ్రంథం బైబిల్. చదివా కూడా చెప్తున్నా. దేవా, వీళ్ళు ఆగాలి. కావాలంటే చేతులెత్తి మొక్కో, లేదంటే ఎత్తిన చేతిని నరికి